చాపరాయిలో జగన్ పర్యటన ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత హడావుడి చేస్తూ గిరిజనులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. స్థానిక గిరిజనులు విషాదంలో ఉంటే అధికారం పదవులంటూ జగన్ మాట్లాడుతున్న తీరును మంత్రి ఆక్షేపించారు. గిరిజనుల మృత్యువాత సమాచారం తెలుసుకున్న తక్షణమే ప్రభుత్వం అప్రమత్తమై అన్ని చర్యలను చేపట్టిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అనారోగ్యంతో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిందని మంత్రి ఆనందబాబు గుర్తు చేశారు. అక్కడ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పట్టాటోపంలాగా, ఒక ప్రచార ఆర్భాటంలాగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు మరి ఆ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజలు అమాయకులు, పేదవాళ్ళు, వాళ్ళకి ఏమి తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ దారి పొడుగుతో వెనక బహిరంగ సభలు పెట్టినాడు. ఊరుకున్నాడా? అక్కడ పోయి వాళ్ళని ఏదో రెచ్చగొట్టాలని చూస్తాడు. వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈయన పక్కన తీసుకుపోయినటువంటి జనాన్ని పక్కన పెట్టుకొని అక్కడ వాళ్ళతో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. అసలు గిరిజనులు ఎన్ని జాతులు ఉన్నాయో తెలియదు, ఎన్ని తెగలు ఉన్నాయో తెలియదు. గిరిజనులు అనగానే అసైన్డ్ భూమ్స్, లేకపోతే బాక్సైడ్ గన్లు, బయ్యారం గన్లు ఈ గుర్తొస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీకి అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ గిరిజనులు అంటే చిత్రమవుతున్నటువంటి బతుకులు, వాళ్ళ పేదరికం, వాళ్ళ కష్టాలు ఇవి గుర్తొచ్చి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళ సంక్షేమం ఏ విధంగా చూడాలనేది ఏకైక ధ్యేయంతో పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం.